శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖ రచన శాసపు జోగినాయుడు. జనవరి 2026లో శ్రీకాకుళం జిల్లాలో జరిగే ప్రధాన అంశాలు ఒకసారి పరిశీలన చేస్తే, ఈ జిల్లాలో సూర్య జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా వారం రోజుల పాటు జరిపారు. అధిక యూరియాను వాడొద్దు, అనర్థాలు తీసుకురావద్దు అంటున్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జిల్లాలో జరిగినటువంటి వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రత్యేక నివేదిక సమర్పించిన జిల్లా కలెక్టర్ స్వప్న కోట్కర్, ఢిల్లీలో గణతంత్ర వేడుకల్లో చిక్కోలు వైభవాన్ని చాటినటువంటి జిల్లా కళాకారులు. ఇవి ప్రధాన అంశాలు చెప్పొచ్చు. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా సమాచారం లేక చూస్తే, శ్రీకాకుళం జిల్లాలో అభివృద్ధి వెలుగులా సాగుతుందని, అన్ని రంగాల్లోనూ శ్రీకాకుళం జిల్లా అగ్రగామి నిలుస్తుందని జిల్లా కలెక్టర్ స్వప్న కోట్కర్ పేర్కొన్నారు. జనవరి 26న 77వ గణతంత్ర దినోత్సవ వేడుక సందర్భంగా ఆయన జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రగతి సందేశం ఇచ్చారు. అంతకుముందు ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్యారేడ్ బృందం నుంచి గౌరవ వందనాలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా సాధించిన పలు విజయాలను ఆయన వివరించారు. శ్రీకాకుళం జిల్లా రెండవ త్రైమాసికాంతానికి 43% జీడీపీ వృద్ధిని సాధించి రాష్ట్రంలోనే 3వ స్థానంలో నిలిచిందని, అలాగే పొదుపు సంఘాల మహిళలకు స్త్రీనిధి ద్వారా 278 కోట్ల రూపాయల రుణాల నుంచి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉందని సగౌరవంగా ప్రకటించారు. ఉపాధి హామీ పథకంలోనూ 137.32 లక్షల పనిదినాలు కల్పించి రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో నిలిచినట్లు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో జిల్లా ముందుందని కలెక్టర్ వివరించారు. దీపం 2 కింద జిల్లాలో ఈ ఏడాది జనవరిలో ఇప్పటివరకు 191,015 మందికి ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ చేసి 48 గంటల్లోనే 9.31 కోట్ల రూపాయల లబ్ధాలు ఖాతాలో జమ చేశామన్నారు. తల్లికి వందనం పథకం కింద 2,54,408 మంది లబ్ధాలకు 330 కోట్ల రూపాయలు నిధులు అందజేశామన్నారు. ఎన్టీఆర్ భరోసాతో జిల్లాలో 3,09,386 మందికి ప్రతి నెల పింఛన్ల కింద 130 కోట్ల రూపాయలు ఇంటి వద్దనే పంపిణీ చేస్తున్నామని చెప్పారు. రైతు సంక్షేమం, సాగునీరు, అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ కింద 2.79 లక్షల మంది రైతులకు 370 కోట్ల రూపాయలు పెట్టుబడి సాయం అందించామన్నారు. సాగునీటి రంగంలో ఇరమండలం లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు 176.38 కోట్ల శరవేగంతో పూర్తి చేస్తున్నామని, ఇది పూర్తయితే 2.12 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు. పొందూరు ఖాదీకి ప్రపంచ గుర్తింపు రావడం, ముఖ్యంగా భౌగోళిక సూచిక ఖాదీకి హోదాలు లభించడం పట్ల జిల్లాకే గర్వకారణమని కలెక్టర్ కొనియాడారు. దీనివల్ల చేనేత కార్మికుల నైపుణ్యానికి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లాలో పునఃప్రారంభమైనటువంటి అన్నా క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే నాణ్యమైన భోజనం నిరుపేదలకు అందుతుందని, విశాఖ భాగస్వామి సదస్సులో భాగంగా జిల్లాకు 5 ప్రాజెక్టుల ద్వారా 5,368 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని, దీని ద్వారా 15,000 మందికి ఉపాధి రానుందని కలెక్టర్ తెలిపారు. ఉత్తరాంధ్ర ఆరాధ్యదైవం ప్రత్యక్ష నారాయణుడైన అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి జయంతి రసప్తమి వేడుకలు ఏడాది అత్యంత వైభవపేతంగా కనుల పండుగగా జరిగాయి. రాష్ట్ర పండుగ ప్రభుత్వం ప్రకటించిన ఈ మహోత్సవాలను జనవరి 19 నుంచి 25 వరకు అంగరంగ వైభవంగా జరిపారు. ముఖ్యంగా ఆదివారం ఈ ఏడాది సప్తమి కావడంతో సెలవుదినం కూడవడంతో లక్షాది భక్తులు అరసవెల్లికి తరలివచ్చారు. ఆదిత్యాయన మహా నామస్మరణతో క్షేత్రమంతా పలికించిపోయింది. శ్రీకాకుళం నగరంలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం వివిధ కళాశాల విద్యార్థులు స్థానిక 7 రోడ్ల కూడల వద్ద వైభవంగా జరిపారు. ఓటు హక్కు మన జన్మ హక్కు అంటూ నగరంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం బాబుజీ కళామందిర వేదికగా 16వ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా రెవెన్యూ శాఖ నిర్వహించింది. ముందుగా జ్యోతి ప్రజలను చేసి దేశభక్తి గీతాన్ని పాడి ప్రజలు చేశారు. దేశంలోనే నిత్య పూజలు అందుకున్నటువంటి ఏకైక సూర్యదేవాలయం అరసవెల్లి ఆదిత్యుని ఆలయంలో సూర్య జయంతి వేడుకలను రాష్ట్ర పండుగ హోదాలో ఘనంగా జరుపుకోవడం ఆనందంగా ఉందని, ఉత్సవాలు మన సంస్కృతి సాంప్రదాయాలకు మూలాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. యూరియాను అవసరానికి మించి వాడడం వల్ల సాగు భూములకు సారం కోల్పోయి దీర్ఘకాలంగా నేల బలహీనపడే ప్రమాదం ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. కోటమంగళ మండలం నిమ్మడిలో తన క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ రూపొందించిన మినుము సాగు పురోగతితో పాటు యూరియా మితిమీరిన వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలను అవగాహన కల్పించే పోస్టర్ కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. దేశ రాజధాని ఢిల్లీలో కర్తవ్య పదవులు జరిగినటువంటి 77వ రిపబ్లిక్ డే ఉత్సవ వేడుకల్లో సంస్కృత ప్రదర్శన చేసి శ్రీకాకుళం చెందిన రఘుపాతం శ్రీకాంత్ బృందం మంగళవారం నాడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు భేటీ అయ్యారు. ఢిల్లీ అక్బర్ రోడ్లోని తన నివాసానికి విచ్చేసిన ఈ సిక్కోల బృందానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆత్మీయ స్వాగతం పలికారు. రిపబ్లిక్ డే వేడుకల్లో శ్రీకాకుళం జిల్లా కీర్తి చాటేలా పంచి ప్రదర్శించారని కితాబిచ్చారు. తన తరపున పూర్తి సహకారం ఉంటుందని, భవిష్యత్తులో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని వేదికలపై మంచి ప్రదర్శన ఇవ్వాలని ఆకాంక్షించారు. మీరెంతవరకు శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన శాస్త్రపు జోగినాయుడు, ఆకాశవాణి ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా.